మునుపటి భాగంలో ఈ మంత్రాలవ్వ ఆ మాంత్రుడి యొక్క శిష్యుణ్ణి తన మంత్రశక్తితో తన దేహ భాగాన్ని అంతా అగ్నిజ్వాలలతో మండిస్తూ ఉండగా ఆ శిష్యుడు ఒక్కసారిగా ఇక మంత్రాలవ్వ శక్తి ముందు ఓడిపోయి మంత్రాలవ్వకి ఆ మాంత్రుడి గురించి ఉన్న రహస్యాన్ని పూర్తిగా చెబుతూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నన్ను రక్షించు, దయచేసి నన్ను విడిచిపెట్టు. ఆ మాంత్రికుడు ఎక్కడ దాగి ఉన్నాడో వాడి యొక్క జీవిత రహస్యం ఏమిటో నేను పూర్తిగా వివరిస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు మంత్రాలవ్వ అని ఆ యొక్క శిష్యుడు ఈ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, చూసావుగా, ఈ మంత్రాలవ్వ శక్తి ముందు ఎటువంటి భూత ప్రేత పిశాచాల శక్తి అయినా సరే నేలకు వదగాల్సిందే. అహం మంత్రశక్తి రూపిణి అని మంత్రం చెప్పగా ఆ ఎదురుగా ఉన్న ఆ శిష్యుడిపై ఉన్న మంటలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. వెంటనే ఆ శిష్యుడు మంత్రాలవ్వతో చూసి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యవాదాలు మంత్రాలవ్వ, ధన్యవాదాలు. అవ్వ, ఇప్పుడు మా గురువు గారు చనిపోయారు. అతని శరీరం ఆ భయంకరమైన బేతాళ గృహలో దాగి ఉంది. వాడి శరీరాన్ని ఈ ఊరి చివరన ఉన్న బేతాళ గంగలో 3 సార్లు తరిపి ఆ శరీర భాగాన్ని తలకిందలుగా వేలాడదీసి శిరస్సు భాగం నరికి ఆ శిరస్సుని ఆ యొక్క గృహలో ఉన్న కపాలికా విగ్రహానికి పెట్టి 3 సార్లు రక్తాభిషేకం చేస్తే చాలు, వాడు ఇక ఎన్నటికీ జన్మించడు. వాడి శక్తి మొత్తం ఒక కొండలో సంక్షిప్తం చేసి ఆ ఊరు చివరన ఉన్న ఆ యొక్క చింత చెట్టు కిందన పెట్టి వచ్చాను. ఇదే మంత్రాలవ్వ, ఇంతకు మించి మరొక రహస్యం ఏమీ లేదు. త్వరగా వెళ్ళండి, ఆ గృహలో ఉన్న దారిని మీకు చూపిస్తాను. వాడి శరీరం కూడా అక్కడే నేను భద్రపరిచి ఉంచాను. ఆ శరీరాన్ని నేను చెప్పిన విధంగా చేస్తే ఇక వాడికి జననమే లేకుండా పోతుంది. త్వరగా మంత్రాలవ్వ, త్వరగా. రేపు అమావాస్య, ఏ ఒక్క నిమిషం మనం ఆలస్యం చేసినా తిరిగి మరలా వాడు ప్రాణం పోసుకుంటాడు. ఇక వాడి శక్తి ముందు ఏ శక్తి కూడా వాడిని జయించలేదు మంత్రాలవ్వ అని ఆ యొక్క మంత్రగాడు శిష్యుడు మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ, సరే, నీ మాటపై నమ్మకం ఉంచి వెళ్తున్నా. ఏ ఒక్క మాట అబద్ధమని తేలినా లేదా అసత్యమని రుజువైనా నేను మరుక్షణమే నేను నా శక్తితో పూర్తిగా దహనం చేస్తాను. పొట్టి పిశాచాలారా, మీరు ఈ యొక్క వ్యక్తితో వెళ్ళి వాడి శరీరం ఎక్కడ ఉందో కనిపెట్టండి. మరుక్షణమే నాకు ఆ ఆచూకను తెలియజేయండి. తక్షణమే అక్కడికి వచ్చి వాడి శరీర భాగాన్ని నా మంత్రదండంతో శరీరం నుంచి శిరస్సును వేరు చేసి వాడి యొక్క కపాల మోక్షానికి పన్నాగం పొందుతాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మంత్రాలవ్వ పొట్టుదయలతో చెప్పింది. ఆ మాటలు విన్న పొట్టుదయలు సరైన చెప్పి ఆ యొక్క శిష్యుడితో పాటు ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్ళారు. కొద్ది సమయానికి అనుకున్న విధంగానే ఆ శిష్యుడు చెప్పిన ఆ భయంకరమైన గృహలోనికి ప్రవేశించారు. ఆ మొక్క మాంత్రుడి యొక్క శరీర భాగం చూసి ఈ పొట్టుదయలు రెండు, అరే దొంగు, ఇదిగోరా ఆ మంత్రగారి యొక్క శరీరం. వీడు చూడు, కపట బుద్ధి కలిగిన వాడు. వీడి శరీరం చూడు, సన్నపోతులా ఎలా ఉందో. వీడిని ఎలాగైనా సరే మంత్రాలకు అప్పచెప్పాలి. వీడు తిరిగి మళ్ళా దయించకుండా జన్మలో జన్మనాకకుండా దీన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలి. ఒరే శిష్య, నువ్వు బతికిపోయావా? లేకపోతే మంత్రాలవ చేతిలో నువ్వు బూడిదలా మారిపోయి ఉండేవాడు. ఓ మంత్రాలవ్వ దర్శని, ఓ మంత్రాలవ్వ దర్శని అని ఈ పొట్టుదయలు చెప్పగా మంత్రాలవ్వ నేరుగా ఒక్కసారిగా అక్కడికి ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వ ఆ యొక్క మాంత్రుడి శిరస్సుని ఒక్కసారిగా చూసి ఇలా అంటూ ఉంది. ఓ విచండాక్షుడా, వీడికి ఇది 2వ జననం. మరొక జన్మం వస్తే ఇక మీరు ఈ భూప్రపంచాన్ని మొత్తాన్ని శాసించగల శక్తిని పొందుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగడానికి వీలులేదు. దీన్ని తక్షణమే ఈ ఊరికి దూరంగా భయంకరమైన అడవి మార్గంలో రాక్షస మానవులు జన్మించే ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్ళాలి. త్వరగా త్వరగా పదండి అని చెప్పి ఆకాశ మార్గంలో ఆ మాతృ యొక్క శరీర భాగాన్ని పట్టుకొని నేరుగా ఒక భయంకరమైన మనుషులు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. వారు అందరూ ఈ యొక్క మంత్రాలను చూసి అందరూ చాలా సంతోషపడ్డారు.
మంత్రాలబ్బ వాళ్ళతో ఇలా అంటూ ఉంది. నరమనుషుల్లారా, మీతో నేను ఒక సహాయం కోరడానికి వచ్చాను. ఈ యొక్క శరీరం ఒక భయంకరమైన మాంత్రికుడు. వీడు లోక వినాశనాన్ని పొందే భయంకరమైన దుష్ట మానవుడు. వీడిని ఈ యొక్క అడవి మధ్యలోనే బలి ఇచ్చి వీడి శరీరాన్ని కపాల మోక్షం పొందేలా చేయాలి. అందుకు మాకు సహకరించండి అని మంత్రాలవ్వ వాళ్ళతో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ నర మనుషులు ఇలా అంటూ ఉన్నారు. అవ్వ, మంత్రాలవ్వ, మేము ఏం కార్యం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా ఊళ్ళో ప్రజలు, మా గ్రామం అంతా ఇలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం మీరే. ఖచ్చితంగా మంత్రాలవ్వ, ఇక్కడే వీడిని భూస్థాపితం చేద్దాం అని వాళ్ళందరూ మంత్రాలవ్వతో చెప్పారు. అనుకున్న విధంగానే మంత్రాలవ్వ వాడి శరీరాన్ని తలకిందలుగా వేలాడదీసింది. మంత్రాలవ్వ మంత్రం చదువుతూ ఒక్కసారిగా తన చేతిలోనికి ఒక పెద్ద ఖడ్గం ప్రత్యక్షమై ఆ ఖడ్గం సహాయంతో ఆ మాంత్రుడి యొక్క శిరస్సును ఒక్కసారిగా మొండం నుంచి వేరు చేసి పడింది. ఆ శిరస్సు తెగిపడి కిందన పడింది. తెగిపడిన ఆ మాంత్రుడి యొక్క శిరస్సును తీసుకొని మంత్రాలవ్వ నేరుగా ఒక్కసారిగా ఆ బేతాల గుహలోనికి ప్రవేశించింది. ఆ మాంత్రుడి యొక్క శిరస్సును తీసుకొని వచ్చి ఆ భయంకరమైన మహంకూటిక విగ్రహం ముందు ఆ మాంత్రుడి శిరస్సును పెట్టి మంత్రజపం చేస్తూ తన చేతిలోంచి రక్తార్చన 3 సార్లు చేసింది. అంతేకాదు, తన శిష్యుడు చెప్పిన విధంగానే తన భయంకరమైన మంత్రశక్తితో ఒక అగ్ని జ్వలాన్ని ఆ శిరస్సుపై ప్రవేశపెట్టేసరికి ఆ శిరస్సు ఒక్కసారిగా అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. అంతేకాదు, ఆ యొక్క మాంత్రికుడి ఆత్మ కూడా మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యి నేరుగా మంత్రాలవలోనికి లీనమైపోయింది. అది ఎంత చూస్తూ మంత్రాలవ్వ చాలా సంతోషించింది. తన మనసులో మంత్రాలవ్వ ఇలా అనుకుంటూ ఉంది. మిత్రమా, విచండ్రక్ష, ఈ యొక్క భూత ప్రణవశక్తులను నాలో అర్చం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంతకాలం నీవు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. చివరికి నువ్వు నాలోనే ఐక్యమయ్యావు. ఇక ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరికి ఎటువంటి హాని చేయకుండా స్వేచ్ఛగా నీ ఆత్మని పరలోకానికి పంపిస్తాను అని మంత్రాలవ్వ చెప్పింది. ఇదిలా ఉండగా మంత్రాలవ్వ శిష్యుడైన ఆ యొక్క అచోరుడు నేరుగా ఊరు చివరన ఉన్న ఆ యొక్క భయంకరమైన మాయాచింత చెట్టుపై తన శక్తితో అగ్నాస్త్రాన్ని ప్రవేశపెట్టి ఆ చెట్టుని అక్కడికక్కడి బూడిదలా మార్చేశాడు. అంతేకాదు, ఆ చెట్టు కింద దాచి ఉన్న ఆ భయంకరమైన మాంత్రిక యొక్క శక్తులన్నీ కూడా నేరుగా తీసుకొని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇది ఎంత గ్రామ ప్రజలందరికీ మంత్రాలవ్వ తెలియజేసి ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు.